ఒక ఉత్తముడైన రాజు ప్రజల యోగక్షేమాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టేవాడు. స్వయంగా అసలు ఎంతవరకు నా పథకాలు ప్రజల్లోకి వెళుతున్నాయి, వాళ్ళు లబ్ధి పొందుతున్నారన్న ఉద్దేశంతో పర్యవేక్షిస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో ఒక రోజున ముదుసరి ఒక మొక్కని గడగడా వణుకుతూ నాటుతున్నాడు. అంటే నీకు ఇంత ఆశ, కాటికి కాళ్ళు చాచి ఉన్నావే, ఈ మొక్క ఎప్పుడు బ్రతికేను ఎదిగి ఎప్పుడు కాయలు కాసి నువ్వు తిందామని ఆశపడుతున్నావు, ఈ ఆశకు అంతే లేదా అన్నాడు. లేదు, రేపటి భవిష్యత్తు పట్ల ఈరోజు పునాది వేస్తున్నాను. మనం తినే పళ్ళన్నీ కూడా మొక్కల నుంచి వచ్చే ఏది కూడా తాత తండ్రులు పెట్టిన వాటిని మనం వారసత్వంగా తీసుకుంటున్నాం. అలాగే మనము ఏదో ఒకటి చెయ్యాలి కదా. కొన్ని పనులు మన కోసమే కాదండి, కొన్ని మన పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, రేపటి తరానికి కూడా పర్యావరణాన్ని నుంచి తీసుకోవడమే తప్ప పర్యావరణానికి మనం ఏమి ఇస్తున్నాం అంటే మొక్కలు ఎక్కువగా నాటాలి, నీటిని పొదుపుగా వాడాలి, కాలుష్య రహితంగా మనం మన జీవన శైలిని మలుచుకోవాలి. అప్పుడే కదా భవిష్యత్తు తరాలకి మనం మంచి స్వచ్ఛమైన పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని అందించగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్.